డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిరా, ఈ రోజున గొప్ప భౌతిక శాస్త్రవేత్త హెర్మన్ బాండి, ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన హ్యూమనిస్టు, ఎథిస్ట్ కూడా, నాస్తికుడైన. మా నాస్తికిందనానికి చాలా సన్నిహితులైన. ఇక్కడ జరిగినటువంటి ఎథిస్ట్ కాన్ఫరెన్స్ కూడా ఆయన ఇచ్చారు. ఆయనే కాదు, వాళ్ళ అమ్మాయి క్రిస్టియన్ బాండీ కూడా వచ్చి నాస్తికిందలో చాలా రోజుల పాటు ఉంది ఇక్కడ. ఆయన ఇంటర్నేషనల్ ఫేమస్ ఫిజిసిస్ట్ అన్నమాట, భౌతిక శాస్త్రవేత్త. ఆయన గురించి తెలుసుకుందాం. హెర్మన్ బాండి 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అత్యంత గొప్ప శాస్త్రవేత్తలు ఒకరు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి. ఆయన కేవలం గొప్ప భౌతిక శాస్త్రవేత్త కాదు, గణిత శాస్త్రవేత్త. అంతేకాదు, తర్కబద్ధమైన ఆలోచన, మానవతా విలువలు, శాస్త్రంలో నైతిక బాధ్యతల కోసం జీవితాంతం పోరాడినటువంటి మానవతావాది. సైన్స్ కోసమే కాదు, సైన్స్లో హ్యూమనిజం ఉండాలి. ఇప్పుడు అణుశక్తిని కనిపెట్టారు. అణుశక్తి ఏంటి? మానవాళికి ఉపయోగపడాలి. అలాంటి అణుశక్తి ఏం చేశారు? అణుబాంబులు తయారు చేశారు. జపాన్ మీద చేశారు, నాగసాకి చేశారు కల్లా. ఎంతమంది హీరోషిమా నాగసాకి మీద బాంబులు పడేరు కల్లా లక్షల మంది చనిపోయారు. ఇంకా లక్షల మంది ఎన్నో రకాల బాధలతో ఒక దశాబ్దాల తరబడి వాళ్ళ జీవితాంతం సఫర్ అయ్యారు. మరి అణుశక్తి అనేది చాలా గొప్పది. ఆ అణుశక్తి వినాశం. ఎందుకని అక్కడ ఆ సైంటిస్టులో హ్యూమరిజం లేకపోవడం వల్ల. అందుకే నేనేమన్నాడినా, దాంట్లో తప్పకుండా నైతిక బాధ్యత ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, మానవత్వం ఉండాలి అనేసి. శాస్త్రం అంటే సైన్స్ మానవాళికి సేవ చేయాలి తప్ప, సైన్స్ అనేది మానవాళికి సేవ చేయాలి తప్ప మానవాళిపై ఆధిపత్యం చెలాయించకూడదని ఆయన గట్టిగా నమ్మారు. అంటే సైన్స్ ఎప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్కి, హ్యూమన్ వెల్ఫేర్ కోసం చెప్పాలి, కానీ అది మనిషిని ఓవర్కమ్ చేసి అదే వెళ్ళిపోయేట్లుగా ఉండకూడదు. అది మనిషి కంట్రోల్లోనే ఉండాలి, హ్యూమనిస్ట్ వాల్యూస్తోనే ఉండాలి. దాని అలా వదిలేస్తే దానికే మనిషి హృదయంలో అనేది ఉండదు కాక సైన్స్కి వదిలేస్తే ఎన్నైనా జరిగిపోతాయి. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఇంకా రకరకాలు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చేవాడు మనం వాటిని కంట్రోల్లో ఉంచుకోకపోతే అవి ఏమైనా చేస్తాయి. ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోట్స్ వచ్చాయి. ఆ రోబోట్స్ యుద్ధం చేయడం నేర్పామనుకో, మన సినిమాలో చూస్తున్నాం. హ్యూమన్ కరెక్ట్ గెలిచేసేయండి, ఇంక పేల్చేసి ఇంక ఆలోచన ఉండదు, ఇంక బుర్ర ఇంకే వేరే ఉండదు కదా. పేల్చేసి వచ్చేస్తాయి. బాంబులు వేసి వచ్చేస్తాయి. డ్రోన్లు వచ్చేసాయి. ఆ డ్రోన్లు ఇప్పుడు ఎక్కడగా టార్గెట్గా పెట్టేసి పలానా రూమ్లోకి వెళ్ళి పలానా ఏంటి ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఆ రూమ్లో వచ్చేస్తున్నాయి. నీకు ఎప్పుడైతే సైన్స్లో నీకు హ్యూమనిజం లేకుండా పోతుందో, మానవత్వం లేకుండా పోతుందో వినాశనమే జరుగుతుంది. అంచేత ఆయన ఏమన్నాడు, అది సైన్స్ అనేది మానవాళికి సేవ చేయాలి తప్ప మానవాళిపై ఆధిపత్యం చెలాయించకూడదు. అంటే ఆయన ఎంత మానవతా హృదయం. శాస్త్ర పురోగతికి ఇంకేం కావాలన్నా తర్కం, లాజిక్, కరుణ, మానవత్వం అవసరమైన జీవితంలో మొత్తం ఆశించారు. మన లాజికల్ థింకింగ్ కావాలి ప్రతి వ్యక్తిలోనూ, అలాగే దయ, కరుణ ఉండాలి. మనుషులు తప్పకుండా ఎంపతి కావాలి, ఎంపతి కావాలి, అలాగే లాజికల్ థింకింగ్ కావాలి అని చెప్పారు. అటువంటి వ్యక్తి హెర్మన్ బాండి. ఆయన హెర్మన్ బాండి సర్ అని కూడా బిరుదు కూడా వచ్చినది. ఆయన సర్ హెర్మన్ బాండి అంటారు. సర్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బిరుదు ఆయనకి. మనం పద్మవిభూషణ అని వెళ్తాము. ఆయన గవర్నమెంట్ వాళ్ళకి సర్ అని పిలిచిందన్నమాట. సర్ హెర్మన్ బాండి అంటారు.
ఆయన 1919 నవంబర్ 1వ తేదీన వియన్నాలో ఆస్ట్రియాలో వియన్నాలో ఆయన జన్మించారు. ఇప్పుడు 1919 నవంబర్ 1న వియన్నాలో జన్మించారు. ఆయన మరణించడం కూడా 2005లో సెప్టెంబర్ 10వ తేదీన యూకేలో మరణించారు. పుట్టింది వియన్నా, పోయింది యూకే. ఏంటి ఆయన పుట్టిన దేశంలో కాకుండా ఇంకో దేశంలో మరణించడం ఏంటది అసలు కథ ఇక్కడ ఉంది. పుట్టింది ఒక దేశం, కానీ పెరిగింది మరణించింది మరొక దేశం. దాని వెనక అది పెద్ద కథ ఉంది. హెర్మన్ బాండి ఒక యూదు కుటుంబంలో జన్మించారు. ఎక్కడ? వియన్నాలో, అంటే దాదాపు జర్మనీ. యూదు కుటుంబం జన్మించారు. హిట్లరు, వాడు నాజీజం ఉంది కదా, హిట్లర్ నాజీజం, ఆ దుష్టత్వం బాగా పెరిగిపోయింది. నాజీజం యొక్క దుష్టత్వం మితిపేరడంతో యూదులపై హింసకి అంతు లేకుండా పోయింది. ఈయన యూదు కుటుంబం చెందినవాడు. వీళ్ళు యూదులు కనుక, అతను నాజీజం ఉంది కనుక యూదుల్ని ఊచకోత కూర్చిపరిచాడు. లక్షలు నీకు వాడు చదువుకున్నవాడు అని ఏం లేదు, అసలు చదువుకున్న వాళ్ళని మరీ కోసాడు. వాడు ఎడ్యుకేట్ అయ్యి ఉండి, ప్రొఫెసర్ అయ్యి ఉండి, సైంటిస్ట్ అయి ఉంటే ఎస్ఐ ముందు వాడి ముందే. ఎందుకంటే వాళ్ళలో తెలుగురాడు నాకు ఇల్లేదు, వాళ్ళు తెలుగురాడు ఉన్నంటే మళ్ళీ నా మీద పడతాడు. అంచేత వేసే ఇంకేలేదు. పటపట కొన్ని వేల మంది లక్షల మంది చంపరిస్తాడు. ఆ రంగా ఇతను యూత్ కుటుంబం చెందినవాడు. అంచేత యూత్ జాతికి చెందినటువంటి హెర్మన్ బాండి కుటుంబం బ్రిటన్కి వలస వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మరి అందరూ వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు, దానిలో వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ దేశమే చివరికి స్వదేశం అయిపోయింది. యూకేలోనే, యునైటెడ్ కింగ్డమ్లోనే ఆయన ఉన్నారు. హిట్లర్ యొక్క జాతి దురహంకారం భయంకరంగా చూసిన వ్యక్తి హెర్మన్ బాండి. హిట్లర్ నాజిజం, ఆ జాతి దురహంకారం ఎంత దుష్టత్వం కలిగి ఉంటుంది అనేది చవి చూశాడు హెర్మన్ బాండి. జాతి దురహంకారం మీద, అధికారవాదం మీద తీవ్రమైన వ్యతిరేకత హెర్మన్ బాండికి ఏర్పడింది. ఏంటి జాతి దురహంకారం, ఏంటి నాజిజం, ఏంటి యూదుల మీద, అందరు మనుషులే కదా, వాట్ ఇస్ దిస్, అంత దుష్టత్వమా అనిపించింది. దాంతో ఆయనలో స్వేచ్ఛాలోచన, ఫ్రీ థింక్ మొదలైంది. హ్యూమన్ డిగ్నిటీ కావాలి, మనుషులందరూ సమానంగా చూడాలి అని లాజికల్. ఎందుకు తేడాలు ఉండాలి అసలు? ఎందుకు ఈ తేడాలు? మానవ జాతి అంతా ఒకటిగా ఉండాలి కదా, ఏమిటి తేడా? ఎక్కడ వచ్చింది? దేవుడి కారణం అంటే రిలీజియస్గా ఉండే దురహంకారం. దాంతో ఫ్రీ థింకింగ్, హ్యూమన్ డిగ్నిటీ, లాజికల్ థింకింగ్ ఎంతో అవసరమని ఆయన తెలుసుకున్నారు. ఎవరికైనా సరే వీటిని ఆయన జీవిత లక్ష్యంగా తీసుకున్నారు. మనుషుల ప్రతివాడు ఫ్రీగా ఆలోచించాలి అంటే స్వేచ్ఛాలోచన కావాలి. ప్రతి మనిషికి గౌరవం కావాలి. ప్రతి మనిషికి, ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరునికి గౌరవం కావాలి, వీడు వాళ్ళని కాదు. అలాగే లాజికల్ థింకింగ్ కావాలి, మనుషుల లాజికల్ థింకింగ్ తప్పకుండా కావాలని. హెర్మన్ బాండి సైంటిస్ట్ కావడంతో ఫ్రైడీ హాయిల్ అని ఒక సైంటిస్టు, థామస్ గోల్డ్ అని మరో సైంటిస్టు, ఇద్దరు కలిసి వీళ్ళతో కూడా భౌతిక శాస్త్రవేత్తలే. ఇది ఫ్రైడీ హాయిల్, థామస్ గోల్డ్, హెర్మన్ బాండి వీళ్ళతో కలిసి విశేష కృషి తెలిపి స్టడీ స్టేట్ థియరీ అనే దాన్ని సిద్ధాంతీకరించారు. అంటే స్థిర స్థితి సిద్ధాంతం అని. స్థిర స్థితి సిద్ధాంతం ఏమన్నారు? స్టడీ స్టేట్ థియరీ, ఫిజిక్స్ సంబంధించింది. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వానికి ప్రారంభం లేదు, అంతం లేదు. విశ్వం విస్తరిస్తూనే ఉంది. విస్తరణలో కొత్త పదార్థం సృష్టింపబడుతుంది, విస్తరింపబడుతుంది, కొత్త పదార్థం సృష్టింపబడుతుంది. విశ్వం అన్ని కాలాల్లో ఒకేలా ఉంటుంది అని ఆ థియరీని సిద్ధాంతీకరించారు హెర్మన్ బాండిని అతనికి ఇద్దరు కలిసి. తర్వాత మరి ఎప్పుడే సైన్స్ అనేది టెస్ట్కే ఉంటుంది. సైన్స్ నేను థియరీ పెడితే అది తక్కిన వాళ్ళు దాన్ని తప్పకుండా పరిశీలిస్తారు, దాని మీద కామెంట్ చేయడం చెప్తున్నారు. అంచేత తర్వాత మరికొంత సైంటిస్టులు వాళ్ళు కూడా దీన్ని పరిశోధన చేసి వీళ్ళు చెప్పిన దాన్ని చేసి
ఈ థియరీలో కొన్ని లోపాలు ఉన్నాయి అని రుజువు చేసి చూపించారు. మీరు స్టడీ స్టేట్ అని చెప్పారు, ఈ దీంట్లో లోపాలని చెప్పారు. హెర్మన్ బాండి తాను ప్రతిపాదించిన థియరీలో ఎత్తి చూపిన లోపాలని చాలా హుందాగా అంగీకరించారు. యాస్ ఐ యాక్సెప్ట్ ఇట్, నేను తప్పు మా ఆలోచన తప్పు నిజంగా, ఐ యాక్సెప్ట్ ఇట్. అది గ్రేట్నెస్, సైంటిస్ట్ గ్రేట్నెస్ అక్కడ ఉంది. ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీలు కూడా లోపాలు చూసి పుట్టుకుంది. తప్పదు, సైంటిస్ట్ తప్పకుండా. సైంటిస్ట్ వాడు ఇప్పుడు కూడా నిరంతరం సత్యాన్వేషి సత్యాన్నే యాక్సెప్ట్ చేస్తారు. సైన్స్ గురించి, సైన్స్ పరిశోధన ఫలితాల గురించి హెర్మన్ బాండి వెల్లడించిన అభిప్రాయాలు అందరు మనల్ని పొందే. అప్పుడు మాత్రం ఆయన చేస్తే థియరీ పరీక్షించాలి అని ఆయన నమ్మకం అనేది ఏమంటారంటే, అప్పుడు కూడా ఆయన హెర్మన్ బాండి ఏమంటారంటే, పరీక్షించలేని, ప్రశ్నించలేని ఆలోచన శాస్త్రం కాదు. ఏదైనా సైన్స్ అనాలంటే అది పరీక్షించడానికి అనుకూలంగా ఉండాలి, ప్రశ్నించడానికి అనుకూలంగా ఉండాలి. నేను చెప్పింది కరెక్టు అంటే సైన్స్ కాదు, అది మౌఢ్యం. ప్రశ్నించడానికి, పరీక్షించడానికి తప్పకుండా వీలుండాలి, అదే సైన్స్. లేకపోతే అంతేకాదు, శాస్త్రం విమర్శను స్వీకరించాలి. ఎవరైనా తప్పు చూపిస్తే ఆ తప్పుని, ఆ తప్పు అయితే మాత్రం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మరి ఈ థియరీని మరి చెప్పారు కదా వాళ్ళు తప్పని చెప్తే వాళ్ళు మరి దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా. స్టడీ స్టేట్ థియరీని వాడు తప్పు చెప్తే యాక్సెప్ట్. అంచేది ఏమన్నాడైనా, శాస్త్ర విమర్శను స్వీకరించాలి అంటారు. ఏ నమ్మకాన్ని పవిత్రంగా చూడకూడదు. నేను చెప్పిందే కరెక్టు, ఇది పవిత్రమైనది, పవిత్రం అనడానికి వీల్లేదు అన్నాడు. ఏ నమ్మకాన్ని పవిత్రం అనడానికి, పవిత్రం అంటే ప్రశ్నించడానికి వీల్లేదు. దేవుని మాట పవిత్రం అనడానికి ఎంత మాట పవిత్రం అనేది లేదు. అంచేత ఏ నమ్మకాన్ని పవిత్రంగా చూడకూడదు, ప్రశ్నించడమే పురోగతి అంటారు. ప్రశ్నించారు ప్రతిదానికి. శాస్త్రవేత్తలు సమాజానికి దూరంగా ఉండకూడదు. శాస్త్రం సమాజంతో కలిసే ఉండాలి, సమాజంతో పాటే ఉండాలి, ఆరోగ్యాన్ని బాల్చంగా ఉండాలి. హెర్మన్ బాండి బ్రిటిష్ రక్షణ శాఖ ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా కూడా పనిచేశారు. బ్రిటిష్ రక్షణ శాఖకి, డిఫెన్స్ శాఖకి ప్రధాన సలహా. అంతేకాకుండా యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. స్పేస్ సైన్స్ ఉంది కదా, దానికి డైరెక్టర్ జనరల్గా కూడా ఆయన చేశారు. హెర్మన్ బాండి ఒక నాస్తికుడు, ఒక తర్కవాది, ఒక మానవతావాది. ఆయన నైతికతకు మతంతో సంబంధం లేదు అంటారు. నీతి కావాలంటే మతంతో ఉండాలి అనేది ఏమీ లేదు. నీతికి నైతికతకి మతానికి సంబంధం లేదు. మానవ కరుణ బుద్ధి నుంచే నైతికత వస్తుందన్నారు. మనలోని మానవత్వం, మనలోని కరుణ, దాని నుంచే నీతి వస్తుంది. అంతేగాని మతమికులు మతంతో కాదు. మతాన్ని నమ్మితేనే సమాజంలో నైతికత ఉంటుంది మాట తప్పు. ముందు మన హృదయంలో కరుణ ఉండాలి, ఎదుటివాడు ఆలోచించాలి, అప్పుడే అది వస్తుంది. ఆయన హెర్మన్ బాండి బ్రిటిష్ హ్యూమన్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. మతమైన, రాజకీయ సిద్ధాంతమైన అంధవిశ్వాసాన్ని ఖండించాలి. మతమైనా సరే, రాజకీయ సిద్ధాంతమైనా సరే అంధవిశ్వాసాన్ని ఖండించాలి. ప్రజల్లో శాస్త్ర దృక్పథాన్ని ప్రోత్సహించాలి. లేని పక్షంలో ఆ మతం, రాజకీయం ప్రజలకు పనికి రాదు అని కంటమని చెప్పాడు. హెర్మన్ బాండి నమ్మే ముఖ్యమైన మానవతా విలువలు ఏంటంటే, హెర్మన్ కొన్ని ముఖ్యంగా 5 మానవతా విలువలు చెప్పారు ఆయన. ఒకటి స్వేచ్ఛాలోచన, ఫ్రీ థింకింగ్, ఫ్రీ థాట్. స్వేచ్ఛగా, ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్, ఫ్రీడమ్గా నువ్వు ఆలోచించు. ఏదో మతం మతాన్ని బందీ అయిపోయి కోరం కాదు. స్వేచ్ఛగా ఆలోచించు. నీ పట్టుకుంది నీ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించి స్వేచ్ఛగా ఆలోచించు. ఫ్రీ థాట్, లౌకికత్వం, సెక్యులరిజం కావాలి. మూడోది శాస్త్రీయ పదం, సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్.
మానవ గౌరవం, హ్యూమన్ డిగ్నిటీ. ప్రతి వ్యక్తికి గౌరవం కావాల్సిందే, వాళ్ళు ఎక్కువ కాదు తక్కువ కాదు, హ్యూమన్ డిగ్నిటీ. 5వది సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి వాళ్ళకి సామాజిక బాధ్యత ఉంది. ఆరంగా స్వేచ్ఛాలోచన, లౌకికత్వం, శాస్త్రీయపదం, మానవ గౌరవం, సామాజిక బాధ్యత. ఈయన చెప్పిన ప్రధానమైన చేయాలి. అంధవిశ్వాసం సమాజానికి శాస్త్రానికి ప్రమాదకరం అన్నారు ఆయన. అంధవిశ్వాసం సమాజానికి ప్రమాదమే, సైన్స్కి ప్రమాదకరం. హెర్మన్ బాండి ఇచ్చిన ముఖ్య సందేశాలంటే శాస్త్రం విమర్శను స్వీకరించాలి. సైన్స్ అనేది ఎవరైనా నీ దాంట్లో తప్పు ఉందయ్యా అంటే దాని గురించి వాళ్ళు ఎత్తి చూపిస్తుంటే దాన్ని స్వీకరించాలి. అంతేగాని నేను చెప్పిందే రైట్ అని ఏ సైంటిస్ట్ అన్నది వీలు లేదు. ఇంకోళ్ళు నీ దాంట్లో ఈ లోపం ఉంది అంటే వినాలి, ఆ లోపాన్ని ఎత్తి చూపిస్తే యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ సైంటిస్ట్ కావాలి. తర్వాత సాక్ష్యాధారాలతో రుజువైన దాన్ని సత్యంగా తీసుకోవాలి. అంతేగాని ఊరికే మత గ్రంథాలు చెప్పాను కదా, సాక్ష్యాధారాలతో రుజువైన దాన్నే సత్యంగా తీసుకోవాలి. మతం లేకుండానే నైతిక సాధ్యం. మతం లేకపోతే నీతిక ఉంటుందంటారు. మతం లేకుండానే నైతికత సాధ్యం. ప్రజాస్వామ్యానికి తర్కబద్ధమైన ఆలోచన అవసరం అంటారు. ఆలోచించలేని సమాజం సులభంగా మోసపోతుంది. మూఢనమ్మకాలు ఇన్ని ఉన్నాయంటే కారణం ఏంటి? ఆ సమాజంలో ఆలోచించే గుణం లేదు. ఏ చెప్తే వినేడే. భారతదేశంలో ఇన్ని మూఢనమ్మకాలు ఉన్నాయంటే మనం ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసేస్తున్నమాట. ఆలోచించలేని సమాజం సులభంగా మోసపోతుంది. మూఢనమ్మకాలు వస్తాయి, ఎన్నో అనుమానాలు వస్తాయి. మానవత్వానికి తర్కం అవసరం. లాజికల్ థింకింగ్ అనేది ఎంత ఒక సైన్స్ ముఖ్యమో సామాజిక విషయాలు కూడా లాజికల్ థింకింగ్ అవసరం. హెర్మన్ బాండి చెప్పే కదా ముందే నాస్తిక కేంద్రానికి అత్యంత సన్నిహితులు. ఆయన తెలుగు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వచ్చారు. ఆయన ఘోర సైన్స్ సెంటర్ నాస్తిక కేంద్రంలో ఆయనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన పిలిచి ఇక్కడ సన్మానించి ఆయనకు ఒక అవార్డు కూడా ఇచ్చింది. భారత ప్రభుత్వం కూడా ఆయన ప్రపంచంలో ఎన్నో దేశాలకు అవార్డులు ఇచ్చాయి. భారతదేశం వచ్చి ఇక్కడ అవార్డు ఇస్తే అవార్డు పుచ్చుకుని కూడా ఇచ్చి ఆయనకి ఇచ్చిన అవార్డులో కొంత డబ్బుని మన ఘోర సైన్స్ సెంటర్ డెవలప్మెంట్ కూడా ఇచ్చారు. ఆయనకు ఇచ్చిన దాంట్లో అవార్డులోంచి కొంత మనీ ఇచ్చారు. ఆ నాస్తిక డెవలప్మెంట్ కోసం అని ఆయన ఇచ్చారు. ఆయన సూడో సైన్సు, మత అంధత్వం, టెక్నాలజీ దుర్వినియోగం ప్రబలంగా ఈ రోజుల్లో హెర్మన్ బాండి లాంటి హ్యూమనిస్ట్ సైంటిస్టుల అవసరం ఎంతైనా ఉంది. సూడో సైన్స్ ఎంత సైన్స్ పెట్ట అన్ని మూఢనమ్మకాలు వస్తాయి. అంధవిశ్వాసాలకు ముడిపెట్టి సైన్స్ అంటూ మాట్లాడతారు. అంటే సూడో సైన్సు, మత అంధత్వం, టెక్నాలజీ దుర్వినియోగం ప్రబలంగా ఉన్న ఈ రోజుల్లో హెర్మన్ బాండి లాంటి హ్యూమనిస్ట్ సైంటిస్టుల అవసరం ఎంతైనా ఉంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సైంటిస్టులను ఆదర్శంగా తీసుకోవాలి. అందులో యువతరం, ముఖ్యంగా యువతరం వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుని చక్కని సమాజాన్ని నిర్మించడానికి తోడ్పడాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.